పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 120 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? చక్రి గుడ్ ఈవినింగ్. సో పూరి జగన్నాథ్ యాత్ర కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడ నిజానికి భారీ వర్షం వస్తోంది. భారీ వర్షం పడుతున్నటువంటి వేళ భక్తులంతా కూడా గొడుగులతో అక్కడికి రావడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1 కోటి మంది భక్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు దరిదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఒకరు చనిపోయినట్టుగా అధికారికంగా తెలుస్తుంది. అయితే ఇంకెంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నది మాత్రం ఇంకా కొంచెం అంతుపట్టడానికి మాత్రం కొంత కనిపిస్తోంది. సో ఒక్కసారిగా తొక్కిసలాటలా ఏర్పడడంతో ఊపిరి ఆడకపోగా చాలామంది అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అత్యవసర సేవల్ని కూడా అందించడానికి ఒడిశా ప్రభుత్వం సిద్ధమైంది. అక్కడ పోలీసు అధికారులు కూడా పరిస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలామంది భక్తులను రక్షించడానికి పోలీసు అధికారులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. అక్కడ తాళ్లు కట్టి మరీ భక్తులంతా కూడా రోడ్లపైకి రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో కాకుండా కొంచెం ఈసారి మాత్రం భిన్నంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా 3 ఏనుగులు అదుపు తప్పి జనాల్లోకి రావడం జరిగింది. అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. బట్ ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ఏనుగు కాళ్లకు గొలుసులతో తీసుకురావడం జరిగింది. గొలుసులు కట్టి అంటే ఎక్కువగా పరిగెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మోరోవర్ బలభద్రుడు ఈసారి గతంతో పోలిస్తే కనుక కొంత భిన్నంగా వచ్చారని చెప్పాలి. భారీ వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో బలభద్రుడిని కిరీటం లేకుండానే తీసుకొచ్చారు. ఎక్కువగా ఊపకుండానే నేరుగా తీసుకొచ్చి నెమ్మదిగా రథం పైన కూర్చోబెట్టారు. సో ఇట్లా నేపథ్యంలో నిజానికి పూరి జగన్నాథుడి రథయాత్ర అంటే కూడా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. సో అట్లాంటి రథయాత్రకు కోటానుకోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ పూరి జగన్నాథుడి యాత్ర చూడడానికి భక్తులంతా కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు 2-3 రోజుల ముందు నుంచి అక్కడికి చేరుకుంటూ ఉంటారు. సో ఆ వాకిళ్ళు ఏవైతే ఉంటాయో, పూరి జగన్నాథుడు తిరిగేటువంటి ఆ వాకిళ్ళు ఏవైతే ఉంటాయో ఆ వాకిళ్ళన్నీ కూడా రంగురంగుల ముగ్గులతో అలంకరించి పూరి జగన్నాథుడి రథయాత్ర కోసం సిద్ధం చేస్తూ ఉంటారు అక్కడటువంటి ప్రజలంతా కూడా. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అంటే పూరిలో రథయాత్ర ప్రారంభమైన తర్వాత తలధ్వజం ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అంటే దరిదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా డజన్ల కొద్దీ ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇప్పటికే 108 సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్ట్రెచర్ పైన తీసుకెళ్తూ అంబులెన్స్లోకి ఎక్కిస్తూ అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తూ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. సో మరోవైపు ఆ జగన్నాథుడి రథయాత్ర జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ మార్గం మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది. సో ఇప్పటికే 58 పంపులతోటి నిరంతరాయంగా కన్నటువంటి మోటార్లతోటి ఆ నీళ్లను మొత్తం కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దరిదాపు పూరి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు మొదలైనటువంటి ఈ రథయాత్ర గత కొద్దిసేపటి నుంచి వర్షం కురుస్తోంది. ఇంకో 6 గంటల వరకు అంటే ఆల్మోస్ట్ రాత్రి 10 గంటల వరకు కూడా వర్షం పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అంటూ కూడా ఇప్పటికే భువనేశ్వర్ సంబంధించినటువంటి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. సో వర్షపు నీటిని తోడేయడానికి ఎప్పటికప్పుడు అగ్నిమాపక సిబ్బంది కూడా పనిచేస్తోంది. ఆల్మోస్ట్ ఒక 58 పవర్ఫుల్ పంపులను కూడా తీసుకురావడం జరిగింది. భక్తులంతా కూడా అంబ్రిలాస్తో ఆ పూరి జగన్నాథుడి రథయాత్ర చూడడానికి వచ్చారు. సో ఇట్లాంటి నేపథ్యంలో తాళ్లతో భక్తులను జరుపుతూ ఆ రోప్వేలో పూరి జగన్నాథుడి ఆ మార్గం ఏదైతే రథయాత్ర మార్గం ఉంటుందో ఆ మార్గంలో పూరి జగన్నాథుడి యాత్ర అయితే కొనసాగుతూ ఉంది. సో వర్షం భారీగా పడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి పూరి జగన్నాథుడిని కిరీటం లేకుండానే తీసుకురావడం జరిగింది. సో గతంతో పోలిస్తే కొంచెం వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం భిన్నంగానే తీసుకొచ్చారని చెప్పాలి. సో భక్తులంతా కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ పూరి జగన్నాథుడి రథయాత్ర అంటేనే చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే ఈ రథయాత్ర చూడడం కోసం, ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒక్కసారి బలభద్రుడు బయటకు వస్తూ ఉంటాడు, పూరి జగన్నాథుడు బయటకు వస్తూ ఉంటారు, సుభద్రమ్మ బయటకు వస్తూ ఉంటారు. సో ఆ ముగ్గురు కలయికతో బయటికి రావడం నిజానికి ఇది చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది. సో అట్లాంటిది దేవదేవుడే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని దర్శించుకోవడం కోసం ప్రత్యేకంగా అంటే పూరి జగన్నాథుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణుడి హృదయం ఏదైతే ఉందో ఆ శ్రీకృష్ణుడి హృదయం జగన్నాథ క్షేత్రంలో ఆ విగ్రహం లోపల ఉంటుంది. ఆ హృదయం ఎప్పుడు బ్రతికే ఉంటుంది. ఆ హృదయం ఆ ప్రతిస్పందన
చేస్తూ ఉంటుంది. సో స్పందిస్తూ ఉంటుంది. మన కోరికలు, మనం కోరుకున్నటువంటి కోరికలు శ్రీకృష్ణుడు స్వయంగా హృదయంతో వింటాడు అన్నది పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఏకంగా స్వయంగా శ్రీకృష్ణుడే బయటికెళ్ళి పూరి జగన్నాథ్ రూపంలో వస్తున్నారు కాబట్టి భక్తులంతా కూడా ఆ దృశ్యాన్ని చూడడానికి పూరి క్షేత్రానికి చేరుకుంటూ ఉంటారు. కోటాను కోట్ల మంది ఒడిశాకు చేరుకుంటూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ తొక్కిసలాట కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ సో ఇట్లాంటి భారీ వర్షంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. మోటార్లు పెట్టి ఆ వాటర్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులు లేకుండా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకుంటోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.